ప్రపంచం మొత్తం మీద బంగారం మీద అధిక మోజున్న దేశాలు 2. ఒకటి భారతదేశము, రెండోది చైనా. భారతదేశం రెండో స్థానంలో ఉంది బంగారు వాడకంలో. చైనా మొదటి స్థానంలో ఉంది. కానీ వాళ్ళకి, మనకి ఉన్న తేడా ఏంటంటే, చైనాలో బంగారు గనుల్లో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి. సో, వాళ్ళ బంగారాన్ని వాళ్ళే 100% తయారు చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశంలో బంగారు నిల్వలు లేవు. చాలా అతి కొద్దిగా ఉన్నాయి. అందుకని మన ప్రభుత్వము బంగారు ప్రజల మోజుకి దృష్టిలో పెట్టుకొని, బంగారు సప్లై చేయడానికి కావాల్సినంత బంగారాన్ని, అంటే 99% బంగారాన్ని మనం ఇతర దేశాల నుంచే తెచ్చుకోవాల్సొస్తుంది. డాలర్ల రూపంలో ఖర్చు చేసి ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది దేశం మీద చాలా ఆర్థిక భారం పడుతుంది. అంతేకాకుండా మనం కొనుక్కున్న బంగారాన్ని, అంత ఖర్చు పెట్టి కొనుక్కున్న బంగారాన్ని మనం చాలా వరకు లాకర్‌లలోనో, సేఫ్స్‌లోనో పెట్టుకుంటాం. ఏ పండక్కో, ఫంక్షన్స్‌కో తీస్తాం బయటికి. అంటే మన సంపద ఒక నిరుపయోగ స్థితిలో ఉండిపోతుంది. అదే సంపద ఫ్లోలో పెడితే దాన్ని మన సమాజానికి ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి పెళ్ళిళ్ళల్లో ముఖ్యంగా మనం అబ్బాయికి, అమ్మాయిలకి బంగారు కానుకలు ఇస్తుంటాం. అదే అమౌంట్‌ని మనం గనక ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇవ్వచ్చు. కొంత సంపదని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. కొంత రిటైర్మెంట్ ప్లాన్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు, మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ తీసుకోవడం, ఎమర్జెన్సీ సేవింగ్ ఫండ్స్ తీసుకోవడం. ఇలాంటివన్నీ ఉపయోగకరంగా సంపదని పెట్టిన వాళ్ళమవుతాం. మన దేశంలో ప్రధానంగా బంగారు విషయంలో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సెంటిమెంట్, 2 స్టేటస్ సింబల్. ఒకవేళ మనకి నిజంగా బంగారు శుభము, బంగారు లక్ష్మీదేవి అని సెంటిమెంట్ ఉండి, ఏ దీపావళికో, ధనత్రయోదశికో కొనుక్కుంటాం కదా! కొనుక్కోండి. కానీ తక్కువ అమౌంట్‌లో కొనుక్కోండి. 1 గ్రాము, 2 గ్రాములు కొనిపెట్టుకోవచ్చు. దీనికంటే ముఖ్యమైనది స్టేటస్ సింబల్. ఎంత బంగారు నగలు ధరిస్తే అంత స్టేటస్ సింబల్‌గా మనం భావిస్తుంటాం. ముఖ్యంగా ఈ విషయంలో ఈ తరం అమ్మాయిల్లో ఆ దృష్టి ఏదైతే ఆ బంగారుని స్టేటస్ సింబల్‌గా చూసే పర్సెప్షన్ మారుతుందో, అప్పుడు బంగారు కొనుగోలు తగ్గిపోతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.